బీసీ రిజర్వేషన్లపై 2 రిపోర్ట్లట. రూరల్, అర్బన్, లోకల్ బాడీలకు వేరువేరుగా పంచాయతీ ఎన్నికల కోసం ఫస్ట్ రూరల్ నివేదిక 600 పేజీలతో ఇప్పటికే సిద్ధం. త్వరలోనే సర్కార్కు అందజేత. నివేదికలో వార్డు యూనిట్గా కులాల వారీగా జనాభా లెక్కలు, దాని ప్రకారమే రిజర్వేషన్లకు బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు. ఫిబ్రవరి చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు. ఇప్పుడు బేసిక్గా గతంలో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 35% ఉన్న బీసీ రిజర్వేషన్లని సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే 18% తగ్గించిండు, 18%. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్లోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ కల్పిస్తాం, లోకల్ బాడీస్లో 25,000 మంది కొత్తగా బీసీ నాయకులు ప్రజాప్రతినిధులు అవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో ముందుగానే ఎలక్షన్స్ పెట్టాలనుకున్నారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయకుండా జనంలో వాదం బలంగా ఉన్నది, తిరగబడే అవకాశం ఉంది, ఎలక్షన్ ఎటు కాకుండా అయితట్టు ఉన్నది అని గమనించి నెక్స్ట్ వెంటనే కులగణనకి ఆదేశాలు ఇచ్చి రిజర్వేషన్లకి డెడికేటెడ్ కమిషన్ వేశారు. యాక్చువల్గా బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే ఈ రిజర్వేషన్స్ నిర్ణయించాలని ఒక ప్లాన్ చేశారు. కానీ ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టుకి వెళ్ళారు. ఒకవేళ బీసీ కమిషన్ కనుక రిజర్వేషన్స్ డిసైడ్ చేస్తే అది మళ్ళీ కోర్టు కొట్టేసే అవకాశం ఉంటుంది. గతంలో ఉత్తరప్రదేశ్లోనో మహారాష్ట్రలోనో ఇట్లనే జరిగింది అని ఆయన కోర్టుకి వెళ్తే అవును ఇది నిజమే అని కోర్టు చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసింది. సో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతున్నదట. ఆ రిపోర్టు 2 రిపోర్ట్స్ ఇస్తున్నదట. ఒక రిపోర్ట్ ఏమో రూరల్ ఎలక్షన్స్ కోసం, ఇంకోటేమో అర్బన్ లోకల్ బాడీస్ కోసం 2 రిపోర్ట్స్ అట. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక తుది దశకు చేరుకున్నది. రూరల్ లోకల్ బాడీలు అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు దీని ఒక భాగం కింద, అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇట్లా 2 వేరువేరుగా 2 రిపోర్ట్లు ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వబోతున్నది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ముగిసి వచ్చే నెల 1వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతుంది. దీంతో మరోసారి ఇన్ఛార్జి పాలన పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఈ క్రమంలో రిపోర్ట్ కోసం సర్కారు నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో నివేదికను 2 భాగాలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రెడీ చేస్తున్నది. మొదట పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో రూరల్ లోకల్ బాడీల రిపోర్ట్ను తొలుత సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఈ నివేదిక 600 పేజీలతో సిద్ధమైంది. దాన్ని వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నారు. కులాల వారీగా జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఈ 14 ఏళ్లలో అంటే 2011 నుంచి 24 వరకు 14 ఇయర్స్లో 4.5 కోట్లకు చేరినట్టు అంచనా. కానీ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి జనాభా లెక్కలు కానీ కులాల వారీగా వివరాలు కానీ లేవు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ ఆ వివరాలు బయట పెట్టలే. దీంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీల లెక్కలు తీయడం ప్రస్తుత సర్కార్కు తప్పనిసరి. దీంతో పోయినేడాది సెప్టెంబర్ 6వ తేదీన నిరంజన్ చైర్మన్గా 4 సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3వ తేదీన రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్గా, బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు సెక్రటరీగా బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. నెల రోజుల్లోగా రిపోర్ట్ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ప్రభుత్వం పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే కులగణన 2024 పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో కమిషన్ గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ వివిధ కుల సంఘాలు, మేధావులు, సామాన్యుల నుంచి 650 వినతి పత్రాలు స్వీకరించింది. సో ఇట్లా ఫస్ట్ ఈ రూరల్ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఒక రిపోర్ట్ ఇస్తారట. దాని తర్వాత అర్బన్ రిపోర్ట్ కొంత లేట్గా ఇస్తారట. అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించి సపరేట్గా ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించిన రిజర్వేషన్ని ఫస్ట్ నిర్ణయిస్తారనమాట. చూద్దాం ఎంత అవుద్దో. మరి వీళ్ళు 42% ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. ఏదేమైనా రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్ పని గోవింద.